సార్ కాలేజ్ ఎన్ని గంటలకు వదిలేరండి? దిస్ టైం వరకు నో కాలేజ్, 7కి ఆల్ గో. ఎక్స్ట్రా క్లాసులు ఉంటాయని 9 వరకు కాలేజ్ ఉంటుందని మీ కాలేజ్ వాళ్ళే నాకు ఫోన్ చేసి చెప్పారండి. నో ఎక్స్ట్రా క్లాసెస్, గో గో అమ్మా. నైన్ 9:30కి సినిమా అయిపోతుందన్నావు, 10:30 అవుతుంది ఇప్పుడు టైం. ఇంట్లో ఏమంటారో ఏమో. ఎవరు అంకులా? నేను మాట్లాడితే నీకు ఇవ్వు. బండి ఆపరా, బండి సచ్చినోడా. హలో, అబద్ధం ఎందుకు చెప్పావురా? ఒకసారి అబద్ధం చెప్పడం మొదలు పెట్టావంటే అది అలవాటుగా మారుతుంది. ఆ అలవాట్లు సరిదిద్దుకోలేని తప్పులు చేయడానికి దారితీస్తుంది. అబద్ధం చెప్పడం తప్పే కదా? కొన్నిసార్లు అబద్ధం చెప్పడం తప్పే, కానీ ప్రతిసారి నిజం చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కొన్ని నిజాలను తట్టుకునే శక్తి ఈ భూమి మీద చాలా మందికి లేదు. జాగ్రత్తగా వెళ్ళరా అమ్మా. సరేనా అన్న? వెళ్ళు. బర్త్డే అన్నావుగా, సర్ప్రైజ్ ప్లాన్ చేశా. వెన్నెలా ఒకసారి దా. ఇదేంటి ఏం రెస్పాండ్ అవ్వట్లేదు? వెన్నీ, నీకు ఇబ్బంది ఉంటే ఏం చెప్పనక్కర్లేదు, అర్థం చేసుకుంటాను. అమ్మాయి చెప్పేసిందా? ఆ అమ్మాయిది చాలా మంచి మనిషి అల్లుడు. ఏంటి ఆ తర్వాత ఏం జరిగింది? ఎటు తీసుకెళ్ళిపోతున్నావే నన్ను వెన్నెలా, ఎంత దూరమైనా వస్తాని వెంటే వెన్నెలా. ఎటు తీసుకెళ్ళిపోతున్నావే నన్ను వెన్నెలా, ఎంత దూరమైనా వస్తాని వెంటే వెన్నెలా. ఏమాయా చేసేసావే, ప్రేమలోకి నెట్టేసినావే, నాలో ఉన్న ప్రేమ తలుపుని చిలిపితనాన్ని తెరిసి వెళ్ళిపోయావే. కొడలి ఎంత ప్రేమ నాలోనే దాచుకున్న వెన్నెల పైనే, మన మధ్య హద్దులు లేని జిందగీకి నువ్వు సిద్ధము అన్నావే. ఎక్కించుకుంటా బండి మీద తిప్పేసుకుంటా, ఉంచేసుకుంటా గుండె నిండా నింపేసుకుంటా. తేలుతూ ఉందే లోకమంతా ఊగుతూ ఉందే, లాగేస్తుందే మనసు నాది నడుమునంట నువ్వు తిప్పేస్తుంటే. ఎటు తీసుకెళ్ళిపోతున్నావే నన్ను వెన్నెలా, ఎంత దూరమైనా వస్తాని వెంటే వెన్నెలా. ఎటు తీసుకెళ్ళిపోతున్నావే నన్ను వెన్నెలా, ఎంత
దూరమైన వస్తాని వెంటే వెన్నెలా నదిలా మదిలో ఆగదు ఈ ప్రయాణం గడిచే కాలమంతా నీతోనే సీత కోక చిలకై వాలిపోవే నాతో చివరి దాకా ఉండిపోవే మాయా చేసేసావే ప్రేమలోకి నెట్టేసినావే నాలో ఉన్న ప్రేమ తలుపుని చిలిపితనాన్ని తెరిసి వెళ్ళిపోయావే విడలి ఎంత ప్రేమ నాలోనే దాచుకున్న వెన్నెల పైనే మన మధ్య హద్దులు లేని జిందగీకి నువ్వు సిద్ధము అన్నావే ఎక్కించుకుంటా బండి మీద తిప్పేసుకుంటా ఉంచేసుకుంటా గుండె నిండా నింపేసుకుంటా తేలుతూ ఉందే లోకమంతా ఊగుతూ ఉందే లాగేస్తుందే మనసు నాది నడుమునట్ట నువ్వు తిప్పేస్తుంటే జాను ఓయ్ జాను అటు రాజు గాడి పక్క నుండి పోవే జాను ఓయ్ జాను నీ నువ్వుకే పడిపోయానే జాను ఏయ్ జాను నా మనసు నీ మాయలో పడిపోయిందే జాను ఏయ్ జాను నీ వెంటే ఉంటానే కష్టపడితే గానీ సుఖం ఉండదని ఊరకే అనలేదనుకుంటా. అంటే మరి ఆ చల్లని వెన్నెల్ని తట్టుకోవాలంటే సూర్యుడి వేడి కూడా తట్టుకోవాలిగా. ఈ చల్లని వెన్నెల్ని గెలుచుకోవటం కోసం ఎన్ని కష్టాలు పడ్డాను. అప్పో శ్రీనివాసని స్వప్నని అంటే వాళ్ళు కూడా మన ఫ్యామిలీయే కదా, అందుకే అలా సరదాగా చేతులాడాను. ఫ్యామిలీయా? అవును వెన్ని, ఇంతకు ముందు నైట్ అయితే చాలు చాలా భయపడేదానివి, మరి ఈరోజు ఇంతసేపు ఉన్నా అస్సలు భయపడట్లేదు. నువ్వే నా ధైర్యమని ఈరోజే నాకు తెలిసింది. నువ్వు నా మనసులో ఉండగా ఏ భయం నా దగ్గరికి రాదు. బాబాయ్లు వస్తున్నారు, అర్జెంట్కి వెళ్దాం పద, లేకపోతే రేపు పొద్దున మీ నాన్న మా ఇద్దరు రావాల్సి వస్తుంది. బాబాయ్లా? బాబాయ్లు ఎవరు? దారిలో చెప్తాలేదా, చెప్పులేసుకో. పద పద తొందరగా పరిగెత్తు, ఎక్కెక్కు అటు ఎక్కు. ఇందాక మా నాన్న మీ మావయ్య అన్నా. మా నాన్న ఓకే, మీ మావయ్య ఎవరు? ఇంకెవరు? మీ నాన్నే. అప్పుడే వరుసలు కూడా కలిపేశావా? మనుషులే కలిసినప్పుడు వరసలంతా జుజ్జుబి. వా, నీ మాటల కంటే పాటలే బెటర్. మంచి సాంగ్ ప్లే చేయి. ఆటో వాడి ప్లేలిస్ట్ని బీట్ చేసే ఆల్బమ్ నీ జన్మలో చూసుండవు. ఇచ్చి ఆ పాటలు ఫస్ట్. అంటే వెదర్ బాగుందని. దెబ్బలు పడతాయి పదా. ఓ ఓకే ఓకే ఓకే. ఈయనేంటి ఇంత ఆవేశంగా వస్తున్నాడు? ఏరా, నీ కంటికి నేను పిచ్చనా కొడుకులా కనబడతానా? అంకుల్ అది కాదు. నోరు మీరా. ఆటో వెనకాల పిచ్చి కొటేషన్లు రాసే నీలాంటి ఎదవలకేం తెలుసురా కన్న తల్లిదండ్రులు పడే బాధ. కొడుకులైనా గాలికి వదిలేస్తామేమో గాని కన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటావురా. అలాంటిది ఆ గాలికి వదిలేసిన నీలాంటి కొడుకులే బేవర్స్ గల్లా తయారయ్యి అమ్మాయిల్ని చెడగొడుతున్నారా. రాత్రి వెన్నెల అబద్ధం చెప్పగానే గుండె రగిలిపోయిందిరా, కానీ అది దాని తప్పు కాదురా. ఇంకొక్కసారి నువ్వు నీ ఆటో ఈ లైన్లో కానీ కనబడితే నిన్ను ఏం చేస్తారో నాకే తెలియదు. పోరా పో. పోరా అంటే పోరా.
నిన్ను చూస్తుంటే జాలేస్తుందిరా. నోటిగాడు కూళ్ళు ఆగేహాడు. ఏంటి? అదేలేరా, ఒక్కరోజు కూడా కాలేదు అమ్మాయిని ప్రేమించి దోలు తీర్చేహాడు. పోలేరా, ఈ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల. అసలు పెళ్ళి లేకపోయినా ప్రాబ్లం లేదు. నేను చూడు, మీ అత్త దూరం అయిపోయినా కానీ ఎంత ఆనందంగా ఉన్నాను అనుకుంటాం. కానీ ఆ ఒంటరి జీవితంలో ఉన్న సుఖమే ఏర్రా. అసలు నీకు బుర్రా బుద్ధి ఉందా? సుమారు నువ్వు పెళ్ళికి వెళ్తుంటే నువ్వు ఒంటరి ఉంటే బాగుపడతా అంటావు. నువ్వు ఆట దిగు, అర్జెంట్ వెళ్ళిపో అసలు. ఈ పెళ్లి గురించి చెప్పడం వల్ల నీ పెళ్లి గురించి మర్చిపోయిండ్రా. ఒరే లేపుకెళ్ళి పెళ్లి చేసుకుంటానన్నావు కదరా, ఎలా లేపుకెళ్ళావురా?